చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు తెలిసిందే. ఆ కేసు పరంపర విచారణ సాగుతూనే ఉంది, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా దాంట్లో A2 ముద్దాయి సునీల్ యాదవ్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద. ఆరోపణ వెనక ఉన్న నేపథ్యం ఏంటి, ఎందుకు సునీల్ యాదవ్ను వాళ్ళు బెదిరిస్తున్నారు అన్న సంగతి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సునీల్ యాదవ్ మీరు గమనించే ఉంటారు, తన మాటలు కూడా మీరు వినే ఉంటారు. భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద, జగన్ రెడ్డి మీద డైరెక్ట్గానే ఆరోపణలు చేస్తున్నాడు అతను. A2 అతను నేరం ఒప్పుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇంకా సాగదీత ధోరణి జరుగుతుంది అక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఇప్పటి వరకు వెలుగులోకి ఇంకా విచారణ స్థాయిలోనే ఉంది. పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి రాలేదు అని తీవ్రంగా అందరూ ఎదురు చూస్తున్న సందర్భం. ఈరోజు లేటెస్ట్ టుడేస్ స్టేట్మెంట్ ఏమంటే, అందులో ఆ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఒక ప్రెస్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఈరోజు రిలీజ్ చేశారు. ఆయన ఏమంటారంటే, నాకు ప్రాణహాని ఉంది, ఎవరి వల్ల? అవినాష్ రెడ్డి వల్ల. దాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారు నన్ను అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీని పరంపర మనం ఒకసారి చూసినట్టయితే 2019 ఎలక్షన్లో వివేకానంద రెడ్డి సాకుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టి నారాసుర రక్త చరిత్ర అని బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందటానికి అదొక కారణాన్ని తీసుకున్నారు వైఎస్ జగన్ రెడ్డి గారు. అన్ఫార్చునేట్లీ ఇంకొక అంశం ఏంటంటే, మొన్న 2024 ఎలక్షన్లో అదే బాబాయ్ కేసు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి అసలు నిందితులు మా అన్నయ్య అని చెప్పి రియాలిటీ చెప్పడం వల్ల ఈయన కొంత ఎలక్షన్లో డ్యామేజ్ జరిగింది. సో పరిణామాలు అట్లా జరిగినాయి ఆ ఎలక్షన్కి, మొన్న ఎలక్షన్స్కి. సరే, ఏదేమైనా కూడా వైఎస్ వివేకానంద కేసుకి డైరెక్ట్గా లింక్ ఉన్న వాళ్ళు కానీ, సాక్షులు కానీ ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద మృతి చెందుతున్నారు. ఎందుకు చెందుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పరిశీలించినట్టయితే 7 మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి కానీ, గంగాధర్ రెడ్డి కానీ, గంగిరెడ్డి కానీ, లేకపోతే అభిషేక్ రెడ్డి కానీ, వాచ్మెన్ రంగయ్య కానీ, మరి ఇప్పుడు ఒక డ్రైవరు జగన్ రెడ్డి గారి కారులో తీసుకెళ్ళిన ఆయన నెక్స్ట్ డే చనిపోయాడు. సరే, మొన్న దస్తగిరి ప్రాణహాని ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ప్రాణహాని ఉంది అన్నాడు. ఆ సునీల్ యాదవ్ A2గా ఉన్న అతను ఈరోజు స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి స్వయాన సునీల్ రెడ్డిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని బాగా బెదిరించాడు అని చెప్తున్నాడు. ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కూడా ఈయన్ని అంటే బెదిరిస్తున్నాడు, నాకు ప్రాణహాని కలుగుతుంది ఏ టైంలోనైనా, ఆ కేసులో నిందితుడుగా నేను ఉన్నాను కాబట్టి నాకు రక్షణ కావాలని కోరుతున్నారు. ఏదైనా విట్నెస్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు వీళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కోరితే రక్షణ ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడు సాక్షులు అనుమానాస్పద మిత్రులు మృతి చెందుతున్నారో తెలియకుండా ఉంది కాబట్టి ఈ స్టోరీ. కాబట్టి సునీల్ ఒక మాట కూడా అంటున్నాడు, దస్తగిరిలాగా అప్రూవర్గా మారాలి అని కూడా అనుకుంటున్నా అన్నాడు. ఒకవేళ ఈయన కూడా అప్రూవర్గా మారితే, నిజాలు వెలుగులోకి వస్తే, మరి ఈ కేసులో కుటుంబ సభ్యులు కూడా డైరెక్ట్గా జగన్ రెడ్డి గారి పేరు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ దస్తగిరితో పాటుగా ఆల్రెడీ అప్రూవర్ అయ్యారు. ఈ సునీల్ రెడ్డి A2గా ఉన్న ఆయన కూడా అప్రూవర్గా ఉన్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా విచారణ సంస్థలకు కనుక చెప్పినట్టయితే, బాబాయ్ హత్య కేసులో జగన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా అన్ని వేళ్ళు అటువైపే చూపిస్తున్నాయి. కాబట్టి ఆయన సొంత చెల్లెలు సునీతమ్మ గారు పోరాటం ఫలించి ఈ A2గా ఉన్నటువంటి సునీల్ రెడ్డి అప్రూవర్గా మారి విషయాలన్నీ క్లియర్గా చెప్పినట్టయితే, మరి బాబాయ్ హత్య కేసులో అసలు నిందితులు వెలుగులోకి రావడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే జగన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, రకరకాల స్కామ్స్ అన్నీ కూడా ఒక్కొక్కరిని విచారణ చేస్తూ ఉంటే అన్ని ఏళ్ళు ఇటువైపే చూపిస్తూ ఉన్నాయి. ఇట్లా చూపిస్తున్న నేపథ్యంలోనే ఈయన కొంత రియలైజేషన్ వచ్చి మొన్న ఒక 30 మంది అడ్వైజర్స్తో మీటింగ్ పెట్టి ఆయన ప్రయత్నాలు ఏదో ఆయన చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ప్లాన్ B కిందో ఏదో చేసుకుంటున్నాడు. ఏదేమైనా A2గా ఉన్నటువంటి సునీల్ రెడ్డి కనుక వాస్తవాల్ని విచారణా సంస్థలకు కనుక చెప్పినట్టయితే జగన్ రెడ్డి గారికి తప్పదు అరెస్ట్ అనేది ఈ బాబాయ్ హత్య కేసులో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది ఈరోజు సునీల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల. సరే, దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు, సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారిపోయాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ నేరంలో భాగస్తులే. వాళ్ళు అప్రూవర్గా మారి సాక్ష్యాలు చెబుతామన్నప్పుడు కూడా ఇంకా ఈ సాగదీత ధోరణి ఎందుకు సార్ ఇక్కడ?
అంటే రకరకాల కారణాల వల్ల కేసు డిలే అవుతూ ఉంది, సాగదీస్తున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. సున్నితమ్మ కూడా అదే భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్గా మారారు ఒకటి, రెండోది మారిన తర్వాత ప్రాణహాని ఉందన్నారు. ఆయనకి అడిషనల్ సెక్యూరిటీ కూడా మళ్ళీ 2+2 ప్రొవైడ్ చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారతాను అని అంటే దర్యాప్తు సంస్థల దగ్గర ఆ విషయాన్ని తెలియజేస్తే ఆయన్ను కూడా స్టేట్మెంట్ తీసుకొని ఆయనకు కూడా రక్షణ కల్పించి తర్వాత నెక్స్ట్ అందులో నిందితులుగా ఎవరి పేర్లు బయటకు వస్తాయో వాళ్ళ మీద మళ్ళీ విచారణ చేసే అవకాశం ఆ దిశగా సంస్థ ముందుకెళ్తుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా కొంత ప్రొసీజరల్ డిలే మాత్రం ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్తుందని అనుకుందాం. ఇప్పుడు A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మనకు అట్లా అనిపిస్తూ ఉంది. అంటే మీకు ఆ ప్రొసీజర్స్ సెక్షన్స్ తెలుసు కాబట్టి డిలే అని మీరు అనగలుగుతున్నారు. కాదు సామాన్య ప్రజలు మాత్రం ఆ సిబిఐ కావాలనే సాగదీస్తూ ఉంది, జగన్ రెడ్డికి సిబిఐకి సంబంధం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆ వ్యవస్థ పట్ల గౌరవం తగ్గే ప్రమాదం కనిపిస్తుంది. దీనికి లాజిక్ ఏమంటే గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ సెంటర్లో ఉండే, వాళ్ళిద్దరికీ సఖ్యత ఉండే. విజయసాయిరెడ్డి ద్వారానో మరొకరి ద్వారానో కొంత టైఅప్ ఉన్నమాట వాస్తవం. సిబిఐ అనే సంస్థ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ కనుసంఘంలో జరిగే సంస్థ అని మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు కాలక్రమంలో 2024 ఎలక్షన్లో స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వం రావటం, సెంట్రల్లో మళ్ళీ ఎన్డీఏ ఉండటం, ఇక్కడ బీజేపీ భాగస్వామి, సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, పరిస్థితులు మారినాయి. కాబట్టి గతంలో సిబిఐ లేట్ చేసినప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన 10 నెలల కాలంలో కేసు కొంత ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇంతకు ముందులాగా పెద్దల ఆశీస్సులు, బీజేపీ ఆశీస్సులు జగన్ రెడ్డికి గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి కేసు ముందుకు సాగుతుందని మనం ఆశించవచ్చు. వైఎస్ వివేక కేసులో అనేక విశేషాలు మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.